హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శాస్త్ర ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు అయితే మీ ముందుకు ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఒక 2 BHK ఫ్లాట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ ఫ్లాట్ చూసే ముందు ఎవరైతే మొదటిసారిగా మా ఛానల్ వాచ్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నామండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి లొకేషన్ డీటెయిల్స్, లొకేషన్ హైలైట్స్, సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఎవ్రీథింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ప్రజెంట్ మనం చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి 2 BHKలో 1300 స్క్వేర్ ఫీట్లో ఉందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ అండి, విత్ ఫుల్లీ ఫర్నిష్డ్ అయితే ఉన్నది, చూడొచ్చు మీరు. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి కనుక చూసుకున్నట్టయితే టోటల్ 7 acresలో అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. G+10 ఫ్లోర్స్లో టోటల్ 6 బ్లాక్స్ అయితే ఉంటాయి. ఇందులో వచ్చేసి 2 లెవెల్ కార్ పార్కింగ్ ఉంటుంది. అలాగే 10 ఫ్లోర్స్ అనేది ఇచ్చారండి. మనకి ఇందులో వచ్చేసి టోటల్ యూనిట్స్ వచ్చేసి 790 యూనిట్స్ అయితే ఉంటాయండి. 2 BHK అండ్ 3 BHK. 2 BHK కనుక చూసుకున్నట్టయితే 1100 స్క్వేర్ ఫీట్ నుంచి 1300 స్క్వేర్ ఫీట్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయండి. 3 BHK కనుక చూసుకున్నట్టయితే 1450 స్క్వేర్ ఫీట్ నుంచి 1745 స్క్వేర్ ఫీట్ వరకు అయితే అవైలబుల్ ఉందండి. అలాగే క్లబ్ హౌస్ కూడా చూసుకున్నట్టయితే 39,000 స్క్వేర్ ఫీట్లో అయితే బిల్టప్ చేశారండి. G+3 ఫ్లోర్స్లో ఇస్తున్నారు. 60% ఆఫ్ ఓపెన్ స్పేస్ అనేది ఉంటుందండి. ఓన్లీ 40% అనేది బిల్టప్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ అయితే చాలా పెద్ద రెప్యూటెడ్ బిల్డర్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుంది. అలాగే చూసుకున్నట్టయితే రెడ్ బ్రిక్ అనేది యూజ్ చేస్తున్నారండి, ప్యూర్లీ రెడ్ బ్రిక్. ఇక అమ్యూనిటీస్ విషయానికి కనుక వస్తే ఇందులో వచ్చేసి సిద్ధి వినాయక టెంపుల్ అనేది బిల్టప్ చేశారండి. అలాగే చూసుకుంటే నెట్ క్రికెట్ అనేది ఉంటుంది, జాగింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, టెన్నిస్ కోర్టు, ఆఫ్ బాస్కెట్బాల్ కోర్టు, ఎవ్రీథింగ్ ఎక్సెట్రా అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి, విత్ స్విమ్మింగ్ పూల్తో సహా. ఇక లొకేషన్ విషయానికి కనుక వస్తే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి చందానగర్లో లొకేటెడ్ అయి ఉందండి. ఇక లొకేషన్ హైలైట్స్ కనుక చూసుకుంటే హాస్పిటల్స్ వచ్చేసి సరౌండింగ్ 2 to 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక 5 to 6 హాస్పిటల్స్ అయితే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయండి. అలాగే షాపింగ్ మాల్స్ కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 3 to 5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనకు 4 to 5 మాల్స్ అయితే ఉంటాయండి. ఇక ఇంటర్నేషనల్ స్కూల్స్ కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 300 మీటర్స్ నుంచి 5 కిలోమీటర్స్ రేడియస్లో మనకు 7 to 8 ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉండడం జరుగుతుందండి. ఇక ఈ ప్రాజెక్ట్ నుంచి కనుక చూసుకుంటే BHL సర్కిల్ వచ్చేసి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మెడికల్ డివైస్ పార్క్ వచ్చేసి జస్ట్ 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుందండి. ఇక ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కనుక చూసుకుంటే ORR వచ్చేసి జస్ట్ 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. లింగంపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మియాపూర్ మెట్రో వచ్చేసి జస్ట్ 7.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇక ప్రైస్ విషయాన్ని కనుక వస్తే 6,000 per స్క్వేర్ ఫీట్ అయితే కోట్ చేయడం జరుగుతుందండి. ద బెస్ట్ ప్రైస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ చుట్టుపక్కల ఏరియాలతో కంపేర్ చేస్తే. రెడీ టు మూవ్ పొజిషన్లో అయితే ఫ్లాట్స్ ఉన్నాయండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో కింద ఉన్న డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయొచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.